రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు మొదలైన విషయాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణ అందిస్తున్న జిల్లా నివేదిక. ప్రముఖ కథా రచయిత సిరిసిల్లాకు చెందిన పెద్దింటి అశోక్ కుమార్ కు అరుదైన ఆహ్వానం లభించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు పాల్గొనే జాతీయ సాహిత్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 3న చెన్నై వేదికగా ఈ సదస్సును సాహిత్య అకాడమీ, ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. సిరిసిల్లాలోని రాజీవ్ నగర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పెద్దింటి అశోక్ తన కథల్లో తెలంగాణ సమాజం నేపథ్యంగా ఎన్నో కథలు రచించారు. పరీక్షలంటే భయాన్ని తొలగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో జిల్లాకు చెందిన కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి అలువల సాయితేజ పాల్గొన్నారు. జనవరి 25 నుంచి 29వ తేదీ వరకు ఢిల్లీలో జరిగిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లాడు. ఈ సందర్భంగా సాయితేజ మాట్లాడుతూ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో నరేంద్ర మోదీని ప్రశ్నించడం, ఆయన నుంచి జవాబులు పొందడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సాయితేజను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించి సన్మానించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎంతో పగడబందీగా నిర్వహిస్తున్నామని డిఆర్డీఓ శేషాద్రి అన్నారు. కోనరావుపేట మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 15వ సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆయన పాల్గొన్నారు. కుష్ఠవ్యాధి నివారణపై ప్రజలు అవగాహన పెంపొందించుకుని అపోహలు దూరం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కుష్ఠవ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కుష్ఠవ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని పేర్కొన్నారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు కుష్ఠవ్యాధి నివారణ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలో నిర్వహిస్తూ అందరికీ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని తంగలపల్లి మండలం మండేపల్లిలోని దళితుల భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. భూమిని కోల్పోయిన బాధితులతో సహా హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో సమావేశమయ్యారు. 377 సర్వే నెంబర్లో 120 మందికి చెందిన దాదాపు 350 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని వాటిలో 2 పడక గదుల ఇళ్లు, డ్రైవింగ్ స్కూల్, మోడల్ స్కూల్, ఐటీఐ కళాశాలను నిర్మించినట్లు పేర్కొన్నారు. దృష్టిలోపం లేకుండా డ్రైవర్లు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సిరిసిల్లాలో డ్రైవర్లకు, రవాణా సిబ్బందికి ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. 100 మందికి ఉచిత నేత్ర పరీక్షలు చేయించారు. గ్రామాల అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని మానుకోడు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇల్లంతకుండ మండలంలోని పొత్తూరు, కందికట్కూరు, కిష్టారావుపల్లి, వల్లంపట్ల, అనంతరాం, ఇల్లంతకుంట, ముస్కానిపేట, సోమరాంపేట, అనంతగిరి, దాచారం గ్రామంలో 1.86 కోట్ల రూపాయల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజల జీవిత ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. జిల్లాలో జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు 255 గ్రామాలలో గ్రామ సభలు 67 వార్డులలో విజయవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా తెలిపారు. గ్రామ సభల్లో మొత్తం 40,360 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 4 పథకాల కోసం గ్రామ వార్డు సభలలో అధికారులు స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తామని తెలిపారు. మౌని అమావాస్య సందర్భంగా మానేరు తీరం భక్తజన సంద్రమైంది. సిరిసిల్ల కార్మిక క్షేత్రం భక్తకోటితో పరవశించిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు నది మూలవాగు తీరాల్లో జాతరలు ఘనంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మహాశివరాత్రి జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి మహాశివరాత్రికి 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో కొప్పుల వినోద్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు 13 మండలాల్లో, గ్రామాల్లో, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. చందుర్తి మండల కేంద్రంలో వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టరేట్, క్యాంపు కార్యాలయం, పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.